ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు నయా పోస్టర్. నేను మీ రక్షిత రెడ్డి. ఇంతకు ముందు బాలీవుడ్ లోనే మనకి దావత్లైనా పార్టీస్ అయినా కనిపించేవి, కానీ ఈ ట్రెండ్ కాస్త టాలీవుడ్ కు కూడా మారిందని చెప్పాలి. మొన్నటికి మొన్న చిరంజీవి 90s అని చెప్పుకుంటూ ఒక ఫెస్టివల్ లాగా మనకి దావత్ చేసిన విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడు అది కాస్త బండ్ల ఇంటికి వచ్చేసింది. ఇంకా ఈయన పేరు అందరికీ తెలిసింది. ఈయన ఒక ప్రొడ్యూసర్ గా, మంచి స్టార్ కమెడియన్ గా కూడా అందరికీ తెలిసే. ఇంకా ఆ తర్వాత నుంచి కొంచెం బిజినెస్ వైపు అడుగులేశారు. ఆ బిజినెస్ లో కూడా మంచి సక్సెస్ అయితే అందుకున్నారు. అదేనండి పౌల్ట్రీ బిజినెస్. ఈ బిజినెస్ లో ఆయనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. దానికి తగ్గట్టుగా మంచి సంపాదననే సంపాదించుకున్నారు. మళ్ళీ రిటర్న్ టు టాలీవుడ్ అనుకుంటూ అలానే ప్రొడ్యూసర్ గా కూడా మరోసారి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇంకా ఎన్నటి నుంచో ఈయన మళ్ళీ రీ ఎంట్రీ ఇద్దాము అంటూ దానికో ఛాన్స్ దొరుకుతుంది అన్నట్టుగా చూశారు. అందరూ కూడా ఈ దావత్ దానికే కారణం అనుకున్నారు. ఇంతకు ముందు కూడా బండ్ల గణేష్ దివాళీ దావత్ అంటూ అదంటూ ఇదంటూ చాలానే చేశారు. ఈ దావత్ కూడా చాలా మంది గెస్ట్లు అయితే అటెండ్ అయ్యారు. దీంట్లో మెయిన్ గెస్ట్ గా, పెద్ద గెస్ట్ గా చిరంజీవి కూడా అటెండ్ అయ్యారు. ఎప్పుడు చూసినా కానీ ఆయన ఏదో ఒక వార్తలో నిలుస్తూనే ఉంటారు బండ్ల గణేష్. అవేనండి ఆయన చేసే కామెంట్లతోటో లేదా ఆయన మాట్లాడే మాటలతోటో ఏదో ఒక రూపంలో ఆయన ఆన్లైన్ లో కనిపిస్తూనే ఉంటారు. ఇంకా దానికి తగ్గట్టుగానే చిరంజీవి ఫ్యామిలీ అంటే ఆయనకు పిచ్చి అభిమానం అని కూడా చెప్పాలి. అదే అదే విధంగా చిరంజీవియే ఇక్కడ పెద్ద గెస్ట్ గా వచ్చారు. ఇంకా యంగ్ హీరోలు, సీనియర్ హీరోలు అంటూ తేడా లేకుండా అటు సైడు శ్రీకాంత్, వెంకటేష్, చిరంజీవులు అయితే మేము కూడా ఏం తగ్గేదే లేదు అంటూ యంగ్ హీరోల్లో కూడా సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జా కూడా ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. ఇంతే కాకుండా ప్రొడ్యూసర్లు అలానే డైరెక్టర్స్, దీంతో పాటుగా సీనియర్ డైరెక్టర్స్ కూడా ఈ పార్టీకి అటెండ్ అవ్వడం జరిగిందనమాట. దీంట్లో ఆయన పేల్చే బాంబులు మాటలతో పేలుస్తాడా లేకపోతే క్రాకర్స్ ని పేలుస్తాడా అని చెప్పి చాలా మంది కూడా ఉత్కంఠగా వెయిట్ చేశారనే చెప్పాలి. దీంట్లో ఈయన చేసే బాంబుల సౌండ్ల కన్నా కూడా బయట పేల్చే మాటల సౌండ్లే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఈయన మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు నెట్టింట బాగానే వైరల్ అవుతూ ఉంటాయి. కానీ ఇంకొంతమంది నెటిజన్లు చాలానే డౌట్స్ మీద ఉన్నారనమాట. అవేనండి బండ్ల గణేష్ కొడుకులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా ఇండస్ట్రీకి తెచ్చే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. వాళ్ళిద్దరిని తీసుకురావాలంటే ఏదో ఒక సందర్భం కనిపించాలి. దానికంటూ ఒక పార్టీని నిర్వహించాలి. ఎలానో దివాళీ వచ్చేసింది. ఈ పార్టీనే అలసుగా తీసుకొని దాని నుంచి ఇద్దరిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అని ఈ పార్టీని నిర్వహించినట్టుగా కనిపిస్తుంది అనమాట. పెద్ద కుమారుణ్ణి డైరెక్టర్ గా, చిన్న కుమారుణ్ణి హీరోగా పరిచయం చేసే అవకాశాలు కూడా టాప్ నాచ్ లో కనిపిస్తున్నాయి. ఇంకా వీళ్ళు ఇద్దరు కనుక ఇండస్ట్రీలోకి వస్తే ఫ్యామిలీ సినిమాలుగా మారిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కామెడియన్ గా, ఇంకో సైడ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఇంకాస్త ముందుకు అడుగు వేసే సందర్భంలో కూడా ఆయన డైరెక్టర్ అవ్వే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఇవే కాకుండా ఇంకా కొడుకు హీరోగా, ఇంకో కొడుకు డైరెక్టర్ గా, ఈయన కమెడియన్ కమ్ ప్రొడ్యూసర్ గా అయితే ఫ్యామిలీ సినిమా పక్కా అనేది కూడా కనిపిస్తుంది. దాంతో పాటుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరి సపోర్ట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పార్టీ ద్వారా వారికి కూడా మంచి పరిచయాలు కూడా మొదలవ్వే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. సో మీకు కూడా ఇదే డౌట్ ఉందా? అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ రక్షిత రెడ్డి.